నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన రైతులు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. జొన్నలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఒక అడుగు ముందుకేసిందని అన్నారు. జిల్లాలో 1000 ఎకరాలు జొన్నలు సాగు చేయడం జరిగిందన్నారు. దాదాపు 1500 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా జొన్నలు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, జొన్నలు 1 కిలోకి ₹33.71, క్వింటాకి ₹3,371 గిట్టుబాటు ధర ప్రభుత్వమే కల్పించడం జరిగిందన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ లక్ష్మీనారాయణ, మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ ప్రతాప్, కలువాయి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోనుగుంట్ల వెంకటేశ్వర్లు, పెంచలకొండ దేవస్థానం మాజీ ధర్మకర్త చెల్ల రఘురామిరెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జగదల నాయుడు, చంద్రమౌళి నాయుడు, హరిబాబు నాయుడు మరియు రైతులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి రావడమైంది. చేసిన పెద్దలు వెంకటేశ్వర నాయుడు గారికి, అదేవిధంగా రఘురామరెడ్డి గారికి, చంద్రనాయుడు గారికి, హరిబాబు గారికి, చంద్రమౌళి గారికి, జనసేన మనోహర్ గారికి, విజయభాస్కర్ గారికి, వెంకయ్య గారికి, మాధవరావు గారికి, అదేవిధంగా వేణుగోపాల్ గారికి, సివిల్ సప్లైస్ ఏఎం టెక్నికల్ లక్ష్మీనారాయణ గారికి, మరి ఏవో గారికి చేసిన రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు ఒక ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ముందుకు నడిపిస్తున్నారు. మీకు తెలుసు, ఉన్న ఖరీఫ్ సీజన్లో, ఇప్పుడు రబీ సీజన్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు 350 కేంద్రాలు ఈ జిల్లాలో ప్రారంభించి ఎంతో విజయవంతంగా రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఎక్కడ రైతు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ రైతు ఏ స్థాయిలో కూడా ఇబ్బంది పడకూడదు ప్రక్రియతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. గత ప్రభుత్వంలో గత 2 సంవత్సరాల నుంచి ప్రొక్యూర్మెంట్ కార్యక్రమమే లేదు. ఈ సంవత్సరం మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు. దాంట్లో విజయవంతంగా మన జిల్లాలో గత 2 ఏళ్ళుగా లేదు సినిమా ఈ సంవత్సరం ప్రారంభించడం. కనీసం 90,000 టన్నులు మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని మనం సేకరించడం జరిగింది. 200 కోట్లు ఈరోజు రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. దాంట్లో ప్రక్రియగా ఈరోజు మనం జొన్నలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసడానికి ఒక అడుగు ముందుకేసి ఈరోజు మన జిల్లాలో 1000 ఎకరాలు జొన్నలు సాగు చేయడం జరిగింది. దాదాపు 1500 టన్నులు ఈరోజు మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ 1500 టన్నులు కూడా ఈరోజు ధాన్యాన్ని రైతు ప్రభుత్వం సేకరించడానికి అంగీకరించడం, దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం కావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కలువాయి మండలంలో తోపుకుంటా ఈ చుట్టూ కలువాయి మండలంలోనే దాదాపు 700 ఎకరాల దాకా జొన్న పండించడం జరిగింది. కాబట్టి ఇక్కడే ఎక్కువ మంది రైతులు కూడా 250 మంది రైతులు ఈరోజు జొన్న ఈ చుట్టుపక్కల ఈ మండలం చుట్టూరు పండించడం జరిగింది. ఇప్పుడు ఏ రైతులు కూడా ఏ స్థాయిలో కూడా ఇబ్బంది జరగకుండా ఉద్దేశంతో ఈరోజు కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఈ జొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు చాలా మంది రైతులు చెప్పడం జరిగింది, అడగడం జరిగింది. ప్రధానంగా మనం ప్రభుత్వం దీనికి జొన్నకి
1 కిలో 33 రూపాయల 71 గిట్టుబాటు ధర నిర్ణయించడం జరిగింది. అంటే క్వింటాల్కి 3,371 రూపాయలు ఈరోజు ప్రభుత్వం గిట్టుబాటు ధర నిర్ణయించింది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెంచి ఈరోజు రైతులకి ప్రోత్సహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు ట్రాన్స్పోర్ట్ కోటి రైతు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు కానీ ఒక ఫోన్ కాల్తో కూడా మీకు షెడ్యూలింగ్ వచ్చే వ్యవస్థను కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. 733-735-9375 అనే ఫోన్ సెల్ ఫోన్కి వాట్సాప్ మెసేజ్ హాయ్ అని పెడితే మీకు షెడ్యూలింగ్ ఆప్షన్ వస్తుంది. తద్వారా మీరు పండించిన జొన్నను ఈరోజు మీరు కొనుగోలు చేసుకుని అమ్ముకునే ప్రయత్నం మీరు చేసుకోవచ్చు, ఈజీగా వస్తుంది. అది లేదు ఆ ప్రయత్నం కూడా మీరు చేయలేదంటే ఇక్కడ ఉండే మన అగ్రికల్చర్ ఆఫీసర్ RSK చూస్తే మీరు కలిస్తే ఈయన వచ్చి మన ఏవో గారు అసిస్టెంట్ వచ్చి మీకు షెడ్యూలింగ్ ఇచ్చి మీ ధాన్యాన్ని మీ జొన్నను కొనుగోలు చేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా చేస్తారు. మీరు తరుగు విషయంకి వస్తే 50 కిలోలు బస్తాకి 1 కిలో 51 కిలో గడ్డితో బ్యాగ్తో పాటు మీకు సరిపోతుంది. నెక్స్ట్ నాకు తెలిసి ఇక్కడ ఉండేది 700 టన్నులు కావచ్చని, 700 చుట్లు కావచ్చు, 700 టన్నులు కావచ్చు సుమారు, లేదంటే 550-600 టన్నులు కావచ్చు ఈ మండలంలో. అంటే 25 లారీలు ట్రాన్స్పోర్టేషన్ సరిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అమ్మానీల వరకు మీరు ఏర్పాటు చేసుకున్న అమ్మానీలు కూడా ఇవ్వాల్సిన అమౌంట్ కూడా మీకు టోటల్గా మీ అకౌంట్లో జమ చేయబడతాయి. మీరు దాన్ని కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల లోపల మీ ఖాతాలో డబ్బులు జమ పడుతున్నాయి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఏవో ఆఫీస్కి చెప్తే ఇమీడియట్ మీకు ఎప్పుడు లారీ వస్తుందో కూడా తెలియపరుస్తారు. మన ఈ జొన్నల కొనుగోలు కేంద్రం గురించి మనం కొన్ని డౌట్లు అడగడం జరిగింది. సరే సార్ కూలంకషంగా అని మీకు చెప్తారు. అదేవిధంగా సివిల్ సప్లై సార్ ఒకటే చెప్తున్నారు, అమ్మాలీలు మనమే పెట్టుకోవాలట, కానీ అది రిటర్న్ మనకు మన అకౌంట్లో వేస్తారు. ట్రాన్స్పోర్ట్ మనకు సంబంధం లేదు, ఏ రోజు ఆ రోజే ట్రాన్స్పోర్ట్ లారీని పంపించి చేస్తారు. ఇంకో అసలు ముఖ్యమైనది సేవలు అడిగాడు, ఈ వెరైటీ నేను కూడా వేసా. ఈ వెరైటీ ఈల్డింగ్ తగ్గింది. జనరల్ గా హైబ్రిడ్ వెరైటీలు అంటే మ్యాక్సిమం 20 క్వింటాలు తక్కువ లేకుండా ఎకరానికి 40 క్వింటాల వరకు పండించే రైతు తోడ్పడుతూ ఉన్నారు. అన్ని గ్రామాల్లో కూడా 20 క్వింటాలు తక్కువ లేకుండా పడతాయి. ప్రభుత్వం వారు ఈ గ్రేడ్ 1కే కొనుగోలు చేస్తున్నారు. గ్రేడ్ 3లో ఉన్నాయి అవి ఇంకా చెప్పిన వెరైటీలన్నీ. ఆ వెరైటీ కూడా కొంటామంటే రైతుకు మేలు జరుగుతుందని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా సివిల్ సప్లై సార్ కూడా నెక్స్ట్ ఇయర్ హైబ్రిడ్ వెరైటీ ఆ వెరైటీని పండించేదానికి రైతులు ముందుకొస్తారు. మీరు అన్ని కొంచెం అమౌంట్ తక్కువైనా కానీ గవర్నమెంట్ తరఫున కొనిస్తే అదే వెరైటీలు పండిస్తామని అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం. ఈరోజు తోపుకుంట గ్రామంలో మన మండలంలో జొన్నల విక్రయ కేంద్రం ప్రభుత్వమే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి మన పట్టాభి గారు చెప్పినట్టు కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల లోపల ఇబ్బంది లేకుండా రైతు ఖాతాల్లో డబ్బు పడిపోతుందంటే చంద్రబాబు ప్రభుత్వం ఆయన పడుతుంది అంటే రైతుల కోసం ఈ విధంగా ధాన్యం అన్ని రకాల ధాన్యాలు కొనుగోలు చేసేదానికి ప్రభుత్వం కంకణం కట్టుకొని ముందడుగు వేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించడానికి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారికి కూడా మన తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఆయన గత 20 సంవత్సరాల నుంచి నాకు స్నేహితులు, ఆయన నాకు ముఖ్యుడు.
అందువల్ల మన మండలంలో ఏదన్నా సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి వాటికి సంబంధించి కల్వేరు మండలం రైతులకు ఏదైనా అవసరమైతే ఆయన నాకు నమ్మకం పూర్తిగా చొరవ తీసుకొని ముందుండి మన రైతులకు ఇంకెవరికైనా కూడా ఆయన వాళ్ళకి సివిల్ సప్లైస్లో ఏదైనా అవసరం ఉన్నా కూడా చేస్తాడని పూర్తి నమ్మకం ఉంది. అందువల్ల అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అందువల్ల ఈ 2 మాటలతో నేను ముగిస్తున్నాను. Hi Nilor, please subscribe to N3 TV. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ MBBS, DNB చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు PGPN బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ M స్వప్నసుధ MBBS FIDM షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్ MRO ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా.